శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఆలయాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలు, పెయింటింగ్లతో ముస్తాబు చేశారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు భక్తులు తెలంగాణతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక వంటి రాష్ట్రాల నుంచి లక్షలాదిగా పాదయాత్ర చేస్తూ నల్లమల్ల కొండలు దాటుకుని శ్రీశైలం తరలివస్తారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. తాగునీరు, వసతి, వైద్యం, ప్రత్యేక క్యూ లైన్లు, మినరల్ వాటర్ ప్లాంట్లు, ప్రసాదం పంపిణీ తదితర ఏర్పాట్లు భారీగా చేశారు. టూరిస్ట్ బస్ స్టాండ్లు, శివదీక్ష శిబిరాలు, ఆలయ ముందు భాగంలో భక్తులు విశ్రాంతి కోసం భారీ షెడ్లు ఏర్పాటు చేస్తున్నారు. లక్షలాదిగా తరలివచ్చే భక్తులు మంచినీరు అందించేందుకు నూతన వాటర్ ట్యాంకులు, సెంటెక్స్లు నిర్మించారు. భక్తులు పాదయాత్రగా నడిచి వచ్చే దారులు బైరుటి, నాగులటి, వెంకటాపురం, కైలాసద్వారం, భీముని కొలను ప్రాంతాలను ఈవో పెద్దిరాజు అధికారులతో స్వయంగా వెళ్లి పర్యవేక్షించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఈవో పెద్దిరాజు తెలిపారు. ఓం నమ శివాయ. శ్రీశైల క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మార్చి 1వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు కూడా వైభవపేతంగా నిర్వహించడానికి అందరి యొక్క సహకారంతో ఏర్పాట్లు అవి చేసుకోవడం జరిగింది. దీనిలో భాగంగా ముఖ్యంగా 8వ తారీఖున శివరాత్రి ఆ రోజు స్వామి అమ్మవారి యొక్క కళ్యాణోత్సవం జరుగుతుంది రాత్రి 12 గంటలకి. అలాగే 10 గంటల నుంచి రాత్రి 10 గంటల నుంచి 12 గంటల వరకు కూడా ప్రాకాలంకరణ ఉత్సవం అనేది ఉంటుంది. ఈ శివరాత్రి ఉత్సవాల సందర్భంగా లక్షలాది మంది భక్తులు దేశం నలుమూల నుంచి కూడా ఈ క్షేత్రానికి వస్తారు. కాబట్టి అందరి యొక్క సహకారంతో, వివిధ శాఖల యొక్క సమన్వయంతో అందరి భక్తులకి కూడా ముఖ్యంగా నడక మార్గంలో వచ్చేటటువంటి భక్తుల్ని కూడా దృష్టిలో పెట్టుకొని అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేస్తున్నాము. చలువ పందులు అవి ఏర్పాటు చేయడం జరుగుతోంది. అలాగే నడక మార్గంలో వచ్చేటటువంటి భక్తులకి మంచి సదుపాయము, అలాగే దాతల యొక్క సహకారంతో అన్నప్రసాద వితరణ కూడా జరుగుతుంది. ఓం నమ శివాయ.